అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఎక్కడెక్కడ జాబ్స్ కనుగొన్నామో ఒకసారి చెప్తాను చూడండి। బండ్లగూడలో జాబ్స్ ఉన్నాయి, మేడ్చల్, అలాగే కొండాపూర్, కూకట్పల్లి అండ్ ఎల్బీ నగర్। ఈ 5 ఏరియాల్లో నేను మొత్తం జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ మొత్తం రిక్వైర్మెంట్ రాసుకున్నా। సో ఇప్పుడు మీకు చెప్తాను। ఓకే, ఫస్ట్ బండ్లగూడలో చూసుకుందాము। బండ్లగూడలో విజేత సూపర్ మార్కెట్। ఓకే, విజేత సూపర్ మార్కెట్ దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము। క్యాషియర్స్ 3 కావాలి, లేడీస్ వర్కర్ 5 కావాలి, స్టోర్ సూపర్వైజర్ 1, అలాగే సెక్యూరిటీ 1 కావాలి। ఇది చెవెళ్ళ రోడ్ హిందుస్థాన్ పెట్రోల్ పంప్ పక్కన హిమగిరి నగర్ బండ్లగూడలో ఉంటుంది। ఇప్పుడు చాలామంది హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది కదా, ఆ హెచ్పికి ఫుల్ ఫామ్ ఏంది కదా అని చెప్పేసి హిందుస్థాన్ పెట్రోల్ పంపు అని అంటారు అన్నట్టు సహజంగా। హిందుస్థాన్ పెట్రోల్ పంప్ అంటే హెచ్పి పెట్రోల్ పంప్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి। ఓకే, అండ్ ఇంకొకటి చూసుకుందాము, విశాల్ మెగా మార్ట్। ఇది చాలా చోట్ల ఎస్టాబ్లిష్ చేయబడింది, ఇది మంచి షాపింగ్ మాల్ అని కూడా చెప్పచ్చు। సో రిక్వైర్మెంట్ చూసుకుందాము। దీంట్లో గర్ల్స్ 3 కావాలి, క్యాషియర్ 1 కావాలి। ఇది కాళికా మందిర్ మెయిన్ రోడ్ బండ్లగూడలో ఉంది। ఒకసారి ఈ విశాల్ మెగా మార్ట్లో కూడా చూడండి। ఓకే, జాబ్స్ ఉంటాయి। అండ్ మల్లికార్జున కిరాణం, ఇది వికాస్ నగర్ బండ్లగూడలో ఉంది, వికాస్ నగర్లో ఉంది। రిక్వైర్మెంట్ చూసుకుందాము। బాయ్స్ 2 కావాలి, గర్ల్స్ 2 కావాలి, ఎలా మల్లికార్జున కిరాణం షాప్లో। ఓకే, అండ్ ఇంకొకటి చూసుకుందాము, అవిఘ్న సూపర్ మార్కెట్, అవిఘ్న సూపర్ మార్కెట్ రిక్వైర్మెంట్ చూసుకుందాము। సెక్యూరిటీస్ 1 కావాలి, సూపర్వైజర్స్ 1 కావాలి, గర్ల్స్ 3 కావాలి, క్లీనర్స్ 3, అలాగే సిస్టమ్ ఆపరేటర్ 1 కావాలి। ఇది పెట్రోల్ పంప్ పక్కన బండ్లగూడలో ఉంది। ఓకే, అండ్ ఇంకొకటి చూసుకుంటే మేడ్చల్లో చూసుకుందాం। ఇప్పుడు మేడ్చల్లో నేషనల్ మార్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే। రిక్వైర్మెంట్ చూసుకుందాము। క్యాషియర్స్ 4 కావాలి, గర్ల్స్ 3 కావాలి, అండ్ బాయ్స్ 6 కావాలి, సెక్యూరిటీ 3 కావాలి, హెల్పర్స్ 5, సూపర్వైజర్ 1, టీమ్ లీడర్ 1। దీంట్లో ఈ రిక్వైర్మెంట్ ఉన్నాయి। ఇది ఎక్కడ వచ్చేసి ప్లేస్ వచ్చేసి కేఎస్ ఒక్క నిమిషం, కేఎస్ దేవన్ ఫంక్షన్ హాల్ పక్కన అత్తవెల్లి। ఓకే, సారీ అతవెల్లి, కేఎస్ దేవన్ ఫంక్షన్ హాల్ పక్కన అతవెల్లి మేడ్చల్లో ఉంది ఈ షాపు। ఇది మన నేషనల్ డిమార్ట్। ఓకే, ఇంకొకటి చూసుకుందాము, స్వచ్ఛ మార్ట్। స్వచ్ఛ మార్ట్ అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది మనము నరేంద్ర మోడీ ఎలాగైతే నిరూపించాడో స్థాపించాడో అలాగే స్వచ్ఛ మార్ట్ అంటే దీంట్లో స్వచ్ఛంగా నీట్గా ఉంటాయి వెజిటేబుల్ మార్కెట్ అని నేను అనుకుంటున్నా। సరే వెజిటేబులా లేకపోతే ఇంకేమైనా బాదం పలుకులు అవి అన్నీ ఉంటాయి। సో దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము। గర్ల్స్ 3 కావాలి, బాయ్స్ 2 కావాలి, హెల్పర్స్ 3 కావాలి, అండ్ వాచ్మెన్ 1 కావాలి, టీమ్ లీడర్ 1 కావాలి। ఓకే, స్టేషన్ రోడ్ మేడ్చల్లో ఉంది। ఈ షాప్ వచ్చేసి మేడ్చల్ స్టేషన్ రోడ్లో ఉంది, అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది। నేను ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు అని ఏమనుకోకండి, ఫోన్ నెంబర్స్ నాట్ అలౌడెడ్। ఓకే, సో వీ కాంట్ ప్రొవైడ్ ఫోన్ నెంబర్స్ ఆల్సో। ఓకే, జస్ట్ దెర్ ఈజ్ ఏరియా ఉంటుంది కదా, అంటే ఆ ఏరియాలో ఉన్న వారికి అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలుగుతారు। ఓకే, దయచేసి నన్ను ఏమనుకోకండి। ఓకే, అండ్ ఇంకోటి చూసుకుందాము, రిలయన్స్ స్మార్ట్ పాయింట్ మేడ్చల్ బస్ స్టేషన్ దగ్గర ఉంటుంది। రిక్వైర్మెంట్ చూసుకుందాము। సెక్యూరిటీ 1 కావాలి, గర్ల్స్ 1, బాయ్స్ 2, హెల్పర్స్ 3, అండ్ స్టోర్ సూపర్వైజర్ 1, 4-వీలర్ లైసెన్స్ ఉండాలి, డ్రైవర్ 1 కావాలి। అండ్ ఇది మేడ్చల్ బస్ స్టేషన్ దగ్గర ఉంటుంది, ఏంది రిలయన్స్ స్మార్ట్ పాయింట్। ఓకే, అండ్ మహాగ్రో సూపర్ మార్కెట్, మహాగ్రో సూపర్ మార్కెట్
ఇది శివాజీ విగ్రహం పక్కన ఉంటుంది, మేడ్చల్లో ఉంటుంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. గర్ల్స్ ఒక్కరు కావాలి, క్యాషియర్స్ ఒక్కరు కావాలి. సిరిఫ్ కేవలం దేంట్లో 2 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. ఇదేంది మహాగ్రో సూపర్ మార్కెట్, శివాజీ విగ్రహం పక్కన ఉంటుంది, మేడ్చల్లో ఉంటుంది మన హైదరాబాద్లో. సో మీకు కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి. రిక్వైర్మెంట్ ఉంది కదా సార్, నాకు ఈ జాబ్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి, రిక్వెస్ట్ చేయండి, జాబ్ పొందండి, మంచి జాబ్ చేసుకోండి. ఓకే. అండ్ ప్రీవియస్లీ ఒక వీడియో చేసిన 20 మినిట్స్ దాకా పోయింది, 20 నిమిషాల దాకా పోయింది. సో చాలామంది అప్సెట్ అయి ఉండొచ్చు అని నేను అనుకున్నా. ఎందుకంటే నేను కూడా ఒక ప్రజలనే కదా. ఇప్పుడు నేను ఒక వీడియో వేరేటోళ్ళో చూస్తున్నంటే 20 నిమిషాలు అంత లాంగ్ ఉంది ఏంది, అట్లా ఉండకుండా ఒక 10 నిమిషాలు ఉంటే బాగుండని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది కదా. సో మీ ఆలోచనని నా ఆలోచనగా మలుచుకొని తొందరగా అయిపోవాలనే కంటెంట్తో స్పీడ్గా చదివేస్తున్నా, అర్థం చేసుకోండి, ఇక బోరింగ్ ఉండద్దు. ఓకే. ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఇది ఉమానగర్ కాలనీ మేడ్చల్లో ఉంది. ఫిల్లింగ్ ఏంది పెట్రోల్ ఫిల్లర్స్ ఇద్దరు కావాలి, బాయ్స్ ఇద్దరు కావాలి. 18,000 సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ ఆయిల్ తెలుసు కదా, ఇండియన్ ఆయిల్ మేడ్చల్లో ఉంది. ఇంకా చూసుకుందాము, కొండాపూర్లో చూసుకుందాము. హెచ్పి పెట్రోల్ పంపు పెట్రోల్ ఫిల్లర్స్ 3 కావాలి అబ్బాయిలు. వీళ్ళు కూడా 18,000 సాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇది సిరిలింగంపల్లి కొండాపూర్లో ఉంది, సిరిలింగపల్లి దగ్గరలో ఉంది హెచ్పి పెట్రోల్ పంప్. ఓకే, దాంట్లో వెళ్ళి అడగండి. ఇంకోటి చూసుకుందాము, కిమ్స్ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసుకుందాము ఒక్కసారి. ఫ్రంట్ రిసెప్షనిస్ట్ గర్ల్ 4 కావాలి, CCTV ఆపరేటర్ 1 కావాలి, సూపర్వైజర్ 1 కావాలి, గర్ల్స్ 3 కావాలి, అలాగే నర్సులు 3 కావాలి, పేషెంట్ కేర్ 3 కావాలి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ 2 జంటలు కావాలి, అంటే 4 కావాలి, సెక్యూరిటీ 3 కావాలి. ఇది ఎక్కడ, యూనియన్ బ్యాంక్ పక్కన, RTA ఆఫీస్ పక్కన, కొండాపూర్లో ఉంది కిమ్స్ హాస్పిటల్. ఓకే, చూడండి మరి. అండ్ ఇంకోటి చూసుకుందాము, AIG హాస్పిటల్స్. ఈ AIG హాస్పిటల్స్ వచ్చేసి జనార్దన్ నగర్ గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలి అంటే కొండాపూర్కు దగ్గరలో, చివరిలో, ఎండింగ్లో జనార్దన్ నగర్ గచ్చిబౌలిలో ఈ హాస్పిటల్ ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి. నర్సులు 4 కావాలి, సెక్యూరిటీస్ 3 కావాలి, వైఫ్ అండ్ హస్బెండ్ పేషెంట్ కేర్ చూసుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ 1 జంట కావాలి. ఇక్కడ ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి 35,000 ప్లస్ 5,000 అంటే 40,000 మొత్తం సాలరీ ఇంక్లూడింగ్ 40,000 వస్తాయని చెప్పారు. అలాగే ఇంకోటి చూసుకుందాము, 6 సిగ్మా హాస్పిటల్. ఇది రాజేశ్వరి నగర్ కొండాపూర్లో ఉంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము, రిసెప్షనిస్ట్ గర్ల్ 2 కావాలి, కేర్ టేకర్స్ 2 కావాలి, క్లీనర్స్ 2 కావాలి. అండ్ ఇంకోటి చూసుకుందాము, లక్ష్మీ హాస్పిటల్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్. ఇది రాజరాజేశ్వర నగర్ కొండాపూర్లో ఉంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము, కౌంటర్ గర్ల్ 2 కావాలి, మెడికల్ ఫార్మసీలో 1 కావాలి, అంటే అవి ఏమో సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పారు. అదే మీరు నర్సింగ్ అవి ఏంటి సర్టిఫికేట్స్ ఉండాలంట, అండ్ లైసెన్స్ ఏమో లైసెన్స్ ఉంటుందంట, దానికి ఆ లైసెన్స్ ఉండాలంట. మెడికల్లో 1 కావాలని చెప్పారు. క్లీనర్స్ 2 కావాలి, పేషెంట్ కేర్ 3 కావాలి. ఓకే, అండ్ హెల్పర్ బాయ్స్ 1 కావాలి, వాచ్మెన్ 1 కావాలి. ఇది లక్ష్మీ హాస్పిటల్ ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్లో. ఇంకోటి చూసుకుందాము, కూకట్పల్లిలో చూసుకుందాము. కూకట్పల్లిలో కూడా రిక్వైర్మెంట్ వచ్చాయి. కూకట్పల్లిలో లుల్లు మాల్ అని చెప్పేసి ఒక మాల్ ఉన్నది, లుల్లు మాల్. ఇది రిక్వైర్మెంట్ చూసుకుందాము, క్యాషియర్ గర్ల్స్ 3 కావాలి, క్యాషియర్ బాయ్స్ 4 కావాలి, అండ్ హెల్పర్ బాయ్స్ 5 కావాలి, టీమ్ సూపర్వైజర్ 1 కావాలి, మాల్ మేనేజర్ 1 కావాలి, సెక్యూరిటీస్ 3, సిస్టమ్ ఆపరేటర్ 3, అండ్ ఫ్లోర్ క్లీనర్స్ 3. ఓకే, ఇది కూకట్పల్లిలో ఉంది. సో దయచేసి చూడండి. డీమార్ట్లో చూసుకుందాము, 5th పాస్ రోడ్ కూకట్పల్లి ఏరియాలో ఉంటుంది డీమార్ట్. ఇది అందరికీ తెలుసు, కూకట్పల్లిలో సహజంగా అందరికీ తెలుసు. రిక్వైర్మెంట్ చూసుకుందాము,
క్యాషియర్స్ 6 గర్ల్స్ కావాలి, క్యాషియర్స్ 4 బాయ్స్ కావాలి, హెల్పర్స్ 6 బాయ్స్ కావాలి, అంటే సంచులు మోయడానికి లేకపోతే ఇంకేదైనా వగైరా సామాన్లు మూటలు ముల్లెలు మోయడానికి 6 కావాలి. మనం అచ్చమైన తెలుగు అంటే గంతే ఉంటుంది మరి. అంటే మన కాటన్ బాక్సులు కానీ లేకపోతే ఇంకేమైనా ఉప్పు సంచులు కానీ లేకపోతే పప్పు సంచులు కానీ ఏవైనా మోయడానికి. ఓకే, 6 కావాలి. సెక్యూరిటీస్ 3 కావాలి. అండ్ హెల్పర్స్ వృద్ధులు అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 3 కావాలి. అండ్ మనం ఇదంతా చేసేది ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా, పిల్లల కోసమే. మనం ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, చీకటి కూడా అవుతుంది. నా అంటే ఫేస్ మంచిగా కనిపిస్తుందో లేదో మీకు నాకు ఐడియా లేదు, చీకటి అయిపోతుంది. తొందరగా చెప్పేస్తా, ఇంకా 4 స్టోర్లు ఉన్నాయి. రత్నదీప్ సూపర్ మార్కెట్. ఓకే, దీంట్లో క్యాషియర్స్ రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్స్ 2 కావాలి, అలాగే గర్ల్స్ 1 కావాలి, అండ్ బాయ్స్ 2, సెక్యూరిటీ 1, అలాగే టీమ్ లీడర్ 1, మేనేజర్ 1. సో ఇది హైటెక్ సిటీ రోడ్ పేస్ 3 రోడ్ కూకట్పల్లి. అంటే పేస్ 3 అంటే ఆ రోడ్ లైన్, ఆ లైన్ నెంబరు 3 నెంబర్ దగ్గర కూకట్పల్లిలో ఉంటుంది రత్నదీప్ సూపర్ మార్కెట్. సో దయచేసి అర్థం చేసుకోండి, దీంట్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి చూసుకుందాం, ఎల్బీ నగర్లో ఉంది డీమార్ట్. ఎల్బీ నగర్లో డీమార్ట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము. సూపర్వైజర్ 1 కావాలి, క్యాషియర్ 3 కావాలి, బాయ్స్ 4 కావాలి, సెక్యూరిటీ 2 కావాలి, టీమ్ లీడర్ 1 కావాలి. ఇది మెట్రో స్టేషన్ దగ్గర ఉంది ఎల్బీ నగర్లో. ఓకే, ఇంకోటి చూసుకుందాము ఫ్యామిలీ బాస్కెట్. ఇది కృష్ణ శివపురి కాలనీ అండ్ కృష్ణానగర్ కాలనీ, శివపురి కాలనీ ఎల్బీ నగర్లో ఉంది. రిక్వైర్మెంట్ చూసుకుందాము. క్యాషియర్ 1 కావాలి, బాయ్స్ 1 కావాలి. కేవలం దీంట్లో 2 రిక్వైర్మెంట్ మాత్రమే ఉన్నాయి దీంట్లో ఫ్యామిలీ బాస్కెట్లో. ఓకే, ఇంకోటి చూసుకుందాము బీవీకే మల్టీప్లెక్స్ గుంటి జంగయ్య నగర్ ఎల్బీ నగర్లో ఉంది. సో ఇది సినిమా థియేటర్. దీంట్లో రిక్వైర్మెంట్ చూసుకుందాము. మూవీ రిలీజ్ చేయడానికి 1 పర్సన్ కావాలి, అలాగే థియేటర్ క్లీన్ చేయడానికి భార్యాభర్తలు కావాలి. భార్యాభర్తలకి 38,000 ప్రొవైడ్ చేస్తున్నారు, భార్యాభర్తలకి 2 కలుపుకొని. అలాగే కూల్ డ్రింక్స్ సేలర్ 1 కావాలి, క్యాషియర్ 1 కావాలి, టికెట్ కౌంటర్ అంటే టికెట్ ఇవ్వడానికి 1 కావాలి. సో ఇది బీవీకే మల్టీప్లెక్స్, ఇది ఎల్బీ నగర్లో ఉంది. ఓకే, ఇంకోటి చూసుకుందాము గ్రామీ న్యాచురల్స్. ఇది సెంట్రల్ బ్యాంక్ కాలనీ, సర్వోదయ కాలనీ ఎల్బీ నగర్లో ఉంది. ఇది లేడీస్ వర్కర్స్ 3 కావాలి, బాయ్స్ 2 కావాలి, హెల్పర్స్ 2 కావాలి, సెక్యూరిటీ 1 కావాలి, మేనేజ్మెంట్ సూపర్వైజర్ 1 కావాలి. సో దీంట్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఏరియాల్లో మీకు జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దయచేసి మనల్ని అర్థం చేసుకోండి. మనము ఏ జాబ్స్ ఉన్నా రియల్గా జెన్యున్గా పెడతాము. మనం రిజిస్టర్ ఫీజు అవసరం లేదు, అలాగే మీ దగ్గర 1 రూపాయి కూడా తీసుకోవడం లేదు. జస్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వస్తాయి, నాకు అది చాలు. ఆ డబ్బులు కూడా నాకేం అవసరం లేదు, నేను అది కూడా మందికి పంచడానికి మీ అందరికీ తెలుసు. అండ్ ఇంతటితో ఉంటున్నా, మరి వీడియో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే చాలా అయిపోయింది. నాకు తెలిసి 20 నిమిషాలు అయిందో 30 నిమిషాలు అయిందో తెలియదు, నేను చూసుకోలేదు. సో ఇంతటితో ఉంటున్నా, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్నా, నేను ఏ వీడియోలో చెప్పలే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనట్లేదు. బహుశా అది న్యాచురలా లేకపోతే నేను జాబ్స్ గురించి చెప్పాలి నా ఫాలోవర్స్కి, ఎక్కువ సోది కూడా చెప్పొద్దనా నాకు తెలియదు. అది నాకు సోది లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబర్ కాకముందు ఒకళ్ళు వీడియో చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమంటుండే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అంటుండే. అది నాకు జర్రా ఇంద్రభయ్య టాపిక్ చెప్పరా బాయ్ ఫస్ట్ అంటుంటే. సో నన్ను కూడా అట్లా ఎవరు అనుకోవద్దని చెప్పేసి నేను అట్లా అన్నా. సహజంగా ఇష్టం ఉంటే లైక్ చేస్తారు, ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అడగడానికి మనం ఎవరమండి కదా, మీ ఇష్టం ఉంటేనే కదా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి ఓకే ఉంటున్నా. ఏమన్నా తప్పులు మాట్లాడినా, ఏమన్నా కించపరిచినట్టు మాట్లాడినా, ఏమన్నా తెలియకుండా మాట్లాడినా క్షమించండి. ఓకే, నన్ను ఇలాగే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.